పీపుల్ సో మనకేంటంటే ఐపీ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. సో వన్స్ ఐపీ అయిపోయిన వెంటనే మనకి రిజల్ట్స్ వస్తే సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిగ్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు డిగ్రీకి వెళ్ళిపోతారు. సో ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటారో సో ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాస్తారనమాట. సో అయితే ఈ ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు సో వాళ్ళకి సో రిజల్ట్ నుంచి ఎంసెట్ ఎగ్జామ్కి నియర్లీ 1 month టైం అనేది అయితే ఉంటుందన్నమాట. సో 1 month ఆర్ నియర్లీ సో ఒక 20 days అనేది అయితే టైం ఉంటుంది. అయితే వాళ్ళకి ఏంటంటే సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఏదో ఒక బిట్ పెట్టేస్తే చాలు మనకి ఏంటంటే ర్యాంక్ వచ్చేస్తుంది అని కొంతమంది అనుకుంటారు. సో కొంతమంది ఏంటంటే మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో సో వాళ్ళకైతే ఐడియా ఉండదన్నమాట. సో కొంతమంది ఏంటంటే ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నా సరే బట్ వాళ్ళకి ఏంటంటే టైం అనేది అయితే ఎలా మేనేజ్ చేయాలైతే తెలియదు. సో అయితే మనం ఏంటంటే ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. సో ఈ సిరీస్ వచ్చేసి ఏంటంటే ఎంసెట్ రియల్ లైఫ్ స్టోరీస్. సో ఈ ఎంసెట్ రియల్ లైఫ్ స్టోరీస్లో సో ఇది వచ్చేసరికి ఎపిసోడ్ 1 అనమాట. సో ఇలాగా నియర్లీ ఒక 10 to 20 ఎపిసోడ్స్ అయితే చేస్తాను. సో ఎవరైతే మంచి మంచి ర్యాంక్స్ అయితే తెచ్చుకున్నారో సో వాళ్ళని తీసుకొచ్చి సో వాళ్ళ డీటెయిల్స్ అంటే సో వాళ్ళు ఏ విధంగా టైం అనేది మేనేజ్ చేసుకున్నారు, సో వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. సో కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోసే కాదు సో మన ఛానల్ ఏంటంటే సో ఇంకా అప్డేట్స్ యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇంటర్ 10th అన్నీ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 500 lakhs అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఇంకా టాపిక్లో వచ్చేసి ర్యాంక్ అనేది అయితే నేను అడిగాను అనమాట. సో ర్యాంక్ అడగానే తను ఏంటంటే 1130 అని చెప్పేసి అయితే చెప్పాడు అనమాట. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏ కాలేజ్లో చదువుతున్నావంటే సో JNTU అనంతపూర్ కాలేజ్ చదువుతుందని చెప్పేసి అయితే చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో నువ్వు ఆ ర్యాంక్ సో 1130 ర్యాంక్ ఉంది కదా, సో అసలు తెచ్చుకోవడానికి ఏం టిప్స్ అయితే సో తీసుకున్నావు, సో మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా టిప్స్ ఇస్తావా, సో అసలు ఎలా చదువు ఏమైనా ప్లాన్ ఉందని చెప్పేసి అయితే సో నేను అడిగాను అనమాట. అడిగితే తను వెంటనే ఏంటంటే సో బ్రో నేను ఏంటంటే JEE అయితే టార్గెట్ పెట్టుకున్నాను. సో టార్గెట్ పెట్టుకొని సో నేనైతే సో చాలా కష్టపడ్డాను. సో విత్ మై హెల్ప్ ఆఫ్ మై బ్రదర్ అండ్ అంతేకాకుండా సో మా కాలేజ్ స్టాఫ్ బట్ ఏంటంటే నేను ఏంటంటే సో JEE మెయిన్స్ అయితే టార్గెట్గా పెట్టుకున్నా. బట్ నాకేంటంటే సో మ్యాథ్స్ కేటగిరీకి సంబంధించి సో కట్ ఆఫ్ వచ్చేసి ఏంటంటే 1.89%. ఓకేనా. సో 1.89% తోటి సో నేను JEE అయితే డిస్క్వాలిఫై అయిపోయాను బ్రో. సో JEE డిస్క్వాలిఫై అయిపోయాను కాబట్టి సో తర్వాత ఇంకేముంటుందని చెప్పేసి సో ఎంసెట్ అయితే రాశాను. సో ఎంసెట్ రాసిన తర్వాత సో నాకు ఎంసెట్లో ఏంటంటే ఆ విధంగా ర్యాంక్ అయితే సో వచ్చిందని చెప్పేసి అయితే చెప్పాడు అనమాట. సో అయితే ఇప్పుడు నువ్వేమైనా టిప్స్ ఇవ్వాలనుకున్నావు కొత్త స్టూడెంట్స్కి అయితే అని చెప్పేసి నేను అడిగాను. సో తను ఏంటంటే ఒకటే చెప్పాడు. సో నేను స్టడీ చేసినప్పుడు ఏంటంటే సో ఒకటే తనైతే అనుకున్నానంట. సో బట్టి పట్టుకొని వెళ్తే సో మనకి ఏంటంటే యూజ్ ఉండదు, సో కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటే సో యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే తను అనుకున్నానంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫారడేస్లో ఉందనుకోండి, సో ఫారడేస్ లాకి సంబంధించి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉందనుకోండి, సో అది బట్టి పట్టేసి వెళ్తే సో మేబీ మనకి ఏంటంటే 2 to 3 days అయితే ఉంటుంది. సో తర్వాత మర్చిపోతాం. అదే ఒకళ్ళు కాన్సెప్ట్ నేర్చుకుని వెళ్తే సో అది ఖచ్చితంగా మనకి ఏంటంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి సో తనైతే చెప్పాడు. సో తను ప్రతిదీ కూడా సో కాన్సెప్టువల్ వైజ్ ఏంటంటే అర్థం చేసుకున్నాడంట. సో కాన్సెప్టువల్ వైజ్లో ఏంటంటే అర్థం చేసుకొని సో తను ఏంటంటే నేర్చుకొని సో ఎగ్జామ్కి అయితే వెళ్ళాడంట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో క్వశ్చన్స్ అనేవి అయితే మనం టెక్స్ట్ బుక్స్ కావచ్చు లేదంటే మెటీరియల్స్ కావచ్చు అవన్నీ తీసుకొని పెద్దగా ప్రిపేర్ అయిపోతున్నాం కదా, సో అవన్నీ అవసరం లేదు. సో జస్ట్ మీరు ఏంటంటే కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు, సో ఖచ్చితంగా మీకు ఏంటంటే మంచి మార్క్స్ అనేది అయితే వస్తుందన్నమాట అని చెప్పేసి సో అదైతే చెప్పాడు. ఒకవేళ కాన్సెప్ట్స్ మీకు బాగా వస్తే సో మీకు పేపర్ అనేది సింపుల్గా ఉంటుందని చెప్పేసి సో తనైతే చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అసలు టైం ఎలా మేనేజ్ చేసావు బ్రో. సో మనకి ఏంటంటే ఒక పక్క ఏంటంటే IPE, ఒక పక్క ఎంసెట్ అండ్ అంతేకాకుండా ఒక పక్క JEE మెయిన్స్ కూడా రాసావు కదా, సో మరి ఈ మూడిట్లకి టైం ఎలా మేనేజ్ చేసావు అని చెప్పేసి నేను అడిగాను. సో అడిగితే తనేం చెప్పాడంటే సో ఫ్రమ్ జనవరి నేను ఏంటంటే JEE మెయిన్స్కి అయితే సో ప్రిపేర్ అయితే వెళ్ళాను అనమాట. అయితే మిడిల్ ఆఫ్ ద JEE మెయిన్స్ ఏంటంటే తను ఏంటంటే IP రాసాడు అనమాట. సో IP రాసిన తర్వాత వన్స్ IP అయిపోయిన వెంటనే సో తను ఏంటంటే JEE సెకండ్ ఫేజ్కి అయితే సో స్టార్ట్ అయ్యాడు, అంటే JEE సెకండ్ ఫేజ్ అయితే రాశాడు. సో కాబట్టి అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనవరిలోని సో స్టార్ట్ చేశాడు ప్రిపరేషన్. సో JEE మెయిన్స్ అనుకొని ఈ మెయిన్ ఏం వచ్చేసరికి JEE మెయిన్స్ అనుకొని స్టార్ట్ చేశాడు. సో స్టార్ట్ చేసిన తర్వాత సో మధ్యలో IP వచ్చింది. సో IP రాసేసాడు. సో తర్వాత మళ్ళీ ఏంటంటే JEE సెకండ్ ఫేజ్ కూడా రాసేసాడు అనమాట. బట్ తనకి బ్యాడ్ లక్ ఏంటంటే సో 1.89% తోటి సో తనైతే అవైల్ అయిపోయాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే IPA అని అదేకుండా సో JEE సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో తనకి ఏంటంటే ఇంకొక 20 or 30 daysలోని మనకి ఎంసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసారు. సో ఎంసెట్ ఎగ్జామ్కి సో తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో తను ఏం చేశాడంటే రివిజన్ చేశాడు. ఓకేనా. సో మళ్ళీ కొత్త నేర్చుకోవడం కాకుండా వచ్చినవే మళ్ళీ రివిజన్ చేసుకున్నాడంట. సో రివిజన్ చేసుకోవడం వల్ల తనకి టైం అనేది అయితే సేవ్ అయిందని చెప్పేసి అయితే చెప్పాడు. సో కాబట్టి ఎవరైతే సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారో సో లైక్
లైక్ ఏంటంటే ఎంసెట్ ఖచ్చితంగా నేను ఎంసెట్కి వెళ్ళాలి, లేదంటే నేను ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి. సో మీకు ఏంటంటే లాస్ట్ టైంకి వచ్చేసరికి ఏంటంటే సో మీరు రివిజన్ చేసుకుంటే చాలు అని చెప్పేసి సో తన వేలో ఏంటంటే తన అయితే చెప్పాడు అనమాట. అండ్ నెక్స్ట్ తన ర్యాంక్ కార్డ్ అయితే అడిగాను. సో తన ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఏంటంటే సో తన దగ్గర అయితే మిస్ అయిందంట. సో అందుకని చెప్పేసి కాలేజ్లో అలాట్మెంట్ ఆర్డర్ ఇస్తారు కదా, సో అదైతే నాకు ఫోటో తీసి అయితే పెట్టాను అనమాట. సో డీటెయిల్స్ అయితే హైడ్ చేశాను. సో వాళ్ళ డీటెయిల్స్ అయితే మనకు అనవసరం కదా. సో కాబట్టి అది అర్థమైంది కదా. సో టైం అనేది అయితే సో ఆ విధంగా అయితే మేనేజ్ చేశాడు. సో జనవరి నుంచే తను ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం ఏంటంటే జేఈ మెయిన్స్ గోల్ అనుకొని సో వచ్చాడు. బట్ మనకి ఏంటంటే తనకి సో 1.89% తోటి సో ఫెయిల్ అయిపోవడం వల్ల డిస్క్వాలిఫై అయిపోవడం వల్ల సో తను ఏంటంటే ఇంకా చేసింది ఏం లేక సో ఎంసెట్ అయితే రాశాడు. ఎంసెట్లో ఏంటంటే సో మంచి ర్యాంక్ అనేది అయితే స్కోర్ చేయగలిగాడు. సో కాబట్టి మీరు కూడా సో మీరు ఏంటంటే టైం అనేది అయితే సో ఇప్పటి నుంచే సో పోయేదైతే ఏం లేదు. సో మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సో ఐపీ అనేది అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ ఐపీ నేర్చుకున్నప్పుడు ఎంసెట్ కూడా నేర్చుకోండి. సో మీకు ఏంటంటే ఎంసెట్ ఎగ్జామ్స్కి వచ్చే దగ్గరికి ఏంటంటే మీరు రివిజన్ చేసుకుంటే సో ఎంసెట్లో మంచి ర్యాంక్ అనేది అయితే వస్తుంది. సో కాబట్టి అది అర్థమైంది కదా. సో ఈ స్టోరీ అయితే ఇదే. సో తను ఏంటంటే ఫస్ట్ జేఈ మెయిన్స్ గోల్ పెట్టుకున్నాడు, బట్ తను రీచ్ అవ్వలేకపోయాడు. బట్ ఏంటంటే తనకి ఎంసెట్లో మంచి ర్యాంక్ అయితే వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ స్టోరీ అయితే సో మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సో సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈవెన్ అయితే షేర్ చేయండి.